సముద్రం ఉపరితలం నుంచి 100 అడుగుల లోతులో ఉన్న శ్రీకృష్ణుడి ద్వారక నగరంలో ఒక వింతైన రాతి పెట్టె దాగి ఉందని, దాని లోపల ఈ విశ్వం మొత్తంలోకెల్లా అత్యంత శక్తివంతమైన ఆయుధం భద్రపరచబడిందని ఒక నమ్మకం ఉంది. అదే మనందరికీ తెలిసిన శ్రీకృష్ణుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి ఈ భూమిని వదిలి వెళ్లే ముందు ఆ సుదర్శన చక్రాన్ని ద్వారకలోనే ఎక్కడో రహస్యంగా దాచాడని, అది ఇప్పటికీ సముద్ర గర్భంలో ద్వారకతో పాటు ఎక్కడో మునిగిపోయింది అంటారు. దీని శక్తికి ఒక ఉదాహరణ చూడాలంటే మనం మహాభారత కాలంలోని ఒక సంఘటనను గుర్తు చేసుకోవాలి. అదొక భారీ రాజసభ. ఆ సభలో శిశుపాలుడి గొంతు గట్టిగా వినిపిస్తోంది. శ్రీకృష్ణుని ఉద్దేశిస్తూ బూతులు, అవమానాలు, కేకలతో ఆ సభ దద్దరిల్లుతోంది. కాని ఇవన్నీ వింటూ కూడా శ్రీకృష్ణుడు చిరునవ్వుతూనే ఉన్నాడు. కృష్ణుడు 99 తప్పుల వరకు ఓపిక పట్టాడు. కాని ఎప్పుడైతే శిశుపాలుడు తన 100వ తప్పు చేశారో కృష్ణుడు నెమ్మదిగా తల పైకెత్తి ఇక చాలు అన్నాడు. అంతే, మరుక్షణం ఆ సభలో ఒక తీక్షణమైన వెలుగు పుట్టింది. ఒక ప్రకాశవంతమైన చక్రం వేగంగా శిశుపాలుడి వైపు దూసుకువెళ్ళింది. కేవలం ఒక చిన్న శబ్దం వచ్చింది. మరుసటి క్షణమే శిశుపాలుడి తల మొండెం నుంచి వేరుపడి కిందపడి దొర్లింది. అదే సుదర్శన చక్రం. శ్రీకృష్ణుడి మనసులో ఎలాంటి ఆలోచన వస్తే ఆ చక్రం అలాగే పనిచేసేది, గురి తప్పకుండా, ఎక్కడా ఆగకుండా. నిజంగా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు గనక తలుచుకుంటే కేవలం ఈ ఒక్క సుదర్శన చక్రంతోనే మొత్తం కౌరవ సైన్యాన్ని క్షణాల్లో తునాతునకలో చేయొచ్చు. కానీ ఆయన అలా చేయకపోవడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. సుదర్శన చక్రం ఈ విశ్వంలోనే అత్యంత వినాశనకరమైన మరియు రహస్యమైన ఆయుధం. దీని గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఈ చక్రం శ్రీకృష్ణుడి దగ్గరికి ఎలా వచ్చింది? ఇది ఎలా తయారైంది? దీనికి అంత శక్తి ఎందుకని? అన్నిటికంటే ముఖ్యంగా ఇది నిజంగానే సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరంలో ఇంకా దాగుందా? ఈ రోజు ఈ వీడియోలో శ్రీకృష్ణుడి సుదర్శన చక్రానికి సంబంధించిన కొన్ని రహస్యాలు చెప్పబోతున్నాను. క్రీస్తు పూర్వం 3228 మధుర నగరం. ఆకాశం ఎర్రగా మారింది. ఎక్కడ చూసినా యుద్ధ భయం, ఒక నియంత పాలనలో ప్రజల ఆర్తనాదాలు. అతనే కంసుడు, యాదవ వంశంలోని అత్యంత క్రూరమైన రాజు. ఒక ఆకాశవాణి చెప్పిన జోస్యం విని భయపడి తన సొంత చెల్లెలైన దేవకిని, ఆమె భర్త వసుదేవుణ్ణి చెరసాల్లో బంధించాడు. దేవకి కడుపున పుట్టే 8వ కొడుకు చేతిలోనే తన మరణం ఉందని తెలుసుకున్న కంసుడు దేవకికి పుట్టిన బిడ్డలను ఒక్కొక్కరిగా చంపుకుంటూ వచ్చాడు. కాని చివరకు శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ రాత్రి భయంకరమైన గాలివాన, ఉరుముల మధ్య చెరసాల తలుపులు వాటంతటావే తెరుచుకున్నాయి. కాపలాదారులు గాఢనిద్రలోకి జారుకున్నారు. పసిబిడ్డగా ఉన్న శ్రీకృష్ణుని రక్షించడానికి వసుదేవుడు రాత్రికి రాత్రే ఆయన్ని గోకులంలో ఉన్న నందుడు, యశోద దగ్గర విడిచిపెట్టాడు. అక్కడ్నుంచే భగవంతుడైన శ్రీకృష్ణుడు భూమి మీద తన జీవన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆయన తన శక్తియుక్తులతో, తెలివితేటలతో ధర్మస్థాపన కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు. అవును, కృష్ణుడు సాధారణ దేవుడు కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం. ఆయన దగ్గర ఎంతటి అద్భుత శక్తులు ఉండేవంటే ఆయన విశ్వ నియమాలను సైతం మార్చగలడు. సూర్యుణ్ణి కూడా చీకటితో కప్పేయగల ఆయుధాలు ఆయన సొంతం. ఉదాహరణకు మహాభారత యుద్ధంలో 14వ రోజున ఏం జరిగిందో చూద్దాం. అర్జునుడు ఒక భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. సూర్యాస్తమయంలోపు జయద్రథుణ్ణి చంపకపోతే తానా మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని శపథం. కౌరవులకు అర్జునుడి ప్రతిజ్ఞ ఒక పెద్ద అవకాశంగా మారింది. ఎందుకంటే అర్జునుడు బతికున్నంత వరకు పాండవులను జయించడం అసాధ్యం. అర్జునుడు ఈ భీకర ప్రతిజ్ఞ వినగానే కౌరవులు భయపడి జయద్రథుణ్ణి దాచడానికి తమ సర్వశక్తులు ఒడ్డుతారు. సూర్యాస్తమయం అయ్యే వరకు జయద్రథుడు అర్జునుడి కంట పడకూడదని వాళ్ళు చేసిన ప్రయత్నం ఫలించింది. 14వ రోజు సూర్యాస్తమయం అయిపోయింది. ఆకాశం మొత్తం చీకటిగా మారిపోయింది. మాట తప్పినందుకు అర్జునుడు నిరాశతో అగ్నిలో దూకడానికి సిద్ధమయ్యాడు. అది చూసిన జయద్రథుడు బయటకొచ్చి అర్జునుడిని చూసి నవ్వసాగాడు. తమకు అడ్డుగా ఉన్న అర్జునుడు చనిపోతున్నాడని కౌరవులు కూడా పండగ చేసుకుంటున్నారు. కాని అప్పుడే ఒక వింత జరిగింది. ఆకాశంలో హఠాత్తుగా మళ్లీ సూర్యుడి కాంతి. సూర్యుడు కనిపించాడు. ఇది సుదర్శన చక్రం చేసిన అద్భుతం. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు చక్రం సూర్యుణ్ణి కప్పి ఉంచింది. పగటిపూటే రాత్రి అనే భ్రమ కలిగించింది. జయద్రథుడు బయటకు రాగానే సూర్యుడు మళ్లీ వచ్చాడు. వెంటనే అర్జునుడు జయద్రథుడిని వధించాడు. మీకు తెలుసా, సుదర్శన చక్రం కేవలం దేవుళ్లు వాడే ఆయుధం మాత్రమే కాదు, అది శ్రీకృష్ణుడి శరీరంలో ఒక భాగం లాంటిది. అది ఎప్పుడూ ఆయన వెంటే ఉంటూ ఆయన ఆజ్ఞ పాటిస్తుంది. దాని లక్ష్యం ఎవరైనా సరే వాళ్ల అంతం ఖాయం. శత్రువు ఈ విశ్వంలో ఎక్కడ దాక్కున్నా, ఏ లోకానికి వెళ్లినా సరే సుదర్శన చక్రం అన్ని డైమెన్షన్స్లోనూ, అన్ని దిశల నుంచి దాటుకుంటూ వాళ్ళని వేటాడుతుంది. పని పూర్తి కాగానే మళ్లీ శ్రీకృష్ణుడి చేతిలోకి వెళుతుంది. అందుకే ఋగ్వేదంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని వీల్ ఆఫ్ టైం అని వర్ణించారు, అంటే కాలచక్రం. సుదర్శన అనేది ఒక సంస్కృత పదం. దీనర్థం శుభదర్శనం. కానీ చరిత్ర చూస్తే దీని దర్శనం శత్రువులకు ఏమాత్రం శుభం కాదు. ఎందుకంటే విష్ణువు గాని కృష్ణుడు కాని దీన్ని ప్రయోగించారంటే
ఎవరికో మూడినట్టే. హిందూ శాస్త్రాల్లో ఈ చక్రం పుట్టుక గురించి 2 కథలున్నాయి. విష్ణు పురాణం ప్రకారం సూర్య భగవానుడి వేడిని తగ్గించడానికి విశ్వకర్మ సూర్యుణ్ణి సానబెట్టినప్పుడు రాలిన ఆ ప్రకాశవంతమైన సౌర ధూళి దాన్నుంచే ఈ చక్రాన్ని తయారు చేశారు. ఇక 2వ కథ ప్రకారం మహాభారత కాలంలో విష్ణుమూర్తి శివుడి కోసం ఘోర తపస్సు చేస్తే పరమేశ్వరుడు మెచ్చి ఈ బ్రహ్మాండమైన ఆయుధాన్ని బహుకరించాడట. ఈ చక్ర కాంతి ఎంత విపరీతంగా ఉంటుందంటే దాన్ని శివుడు, విష్ణువు తప్ప ఎవ్వరూ చూడలేరు. మోడర్న్ సైన్స్ ప్రకారం చూస్తే ఇది ఒక గైరోస్కోపిక్ వెపన్ లాంటిది. అంటే వేగంగా తిరుగుతూ భారీ కైనెటిక్ ఎనర్జీని రిలీజ్ చేసేదన్నమాట. దీనికి విష్ణువు ఆలోచనలతో చేత్తో కనెక్టివిటీ ఉంటుంది. కొన్ని థియరీల ప్రకారం ఇది మినీ వామ్ హోల్ క్రియేట్ చేసి టెలిపోర్ట్ కూడా అవ్వగలదు. మరో శక్తివంతమైన సిద్ధాంతం ఏంటంటే ఈ చక్రం క్వాంటమ్ ఎంటాగ్లిమెంట్ ద్వారా శ్రీకృష్ణుడి చేతితో అనుసంధానించి ఉంటుంది. అంటే కృష్ణుడి ఆలోచన ఎక్కడికి వెళ్తే సమయం వృధా కాకుండా చక్రం అక్కడికి క్షణాల్లో చేరుకుంటుంది. మహాభారత సమయంలో శత్రువులు కృష్ణుణ్ణి ఎన్నోసార్లు అవమానించారు, కోపం తెప్పించారు. చివరికి పాండవులు కూడా తమ సామర్థ్యం కోసం సుదర్శన చక్రాన్ని వాడమని శ్రీకృష్ణుడిని అడిగారు. కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఆవేశంలోనో ఆలోచన లేకుండానూ దీన్ని వాడలేదు. ఎందుకంటే సుదర్శన చక్రాన్ని ఉపయోగించడం అంటే ఎదుటివారి సర్వనాశనాన్ని శాసించడమే అని ఆయనకు తెలుసు. ధర్మం పూర్తిగా గతి తప్పినప్పుడు, శిశుపాలుడి 100వ తప్పు పూర్తయినట్లుగా పాపాలు పండినప్పుడు మాత్రమే ఈ అస్త్రం బయటకొస్తుంది. అసలు ఈ అస్త్రం నిర్మాణం ఎలా ఉంటుంది? సాధారణంగా సుదర్శన చక్రాన్ని ఒక లోహపు డిస్క్ లాగా దాని అంచుల వెంబడి 108 పదునైన బ్లేడ్స్ ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో 108 అనే సంఖ్యకు ఎంత పవిత్రత ఉందో మనకు తెలిసిందే. జపాలు మరియు మంత్రాల్లో దీన్ని 108 సార్లు పఠిస్తూ ఉంటారు. శాస్త్రీయంగా చూస్తే ఈ చక్రం గాలిలో తిరుగుతున్నప్పుడు దాని వేగం ఎంత ఎక్కువగా ఉంటుందంటే అది తన చుట్టూ ఉన్న గాలిలోని అణువులను కాల్చేసి ప్లాస్మా లాంటి విపరీతమైన వేడిని పుట్టిస్తుంది. పురాణాల్లో దీన్ని సూర్యుడి అంత ప్రకాశంతో మెరుపు వేగంతో ప్రయాణించే ఆయుధంగా వర్ణిస్తారు. దీని వేగానికి ఒక ఉదాహరణ సాల్వా రాక్షసుడి కథలో కనిపిస్తుంది. సాల్వా తన మాయా విమానమైన సౌభాలో వచ్చి ద్వారకపై దాడి చేశాడు. తన మాయజాలంతో భ్రమలు కల్పించి నగరాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు. ద్వారక సైన్యం ఎంత పోరాడినా ఆ మాయను ఛేదించలేకపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధంలోకి దిగి సుదర్శన చక్రాన్ని వదిలారు. ఆ చక్రం మెరుపు వేగంతో వెళ్లి సాల్వుడి మాయా విమానాన్ని నిలువునా చీల్చి అతని భ్రమను అంతం చేసి పని పూర్తి కాగానే మళ్లీ ఏమీ జరగనట్టుగా శ్రీకృష్ణుడి చేతికి తిరిగి వెళ్ళింది. సరే, సుదర్శన చక్రం శక్తి గురించి మనకు అర్థమైంది. కానీ ఈ చక్రం కాలం మరియు డైమెన్షన్లను ఎప్పుడు దాటింది? ఎప్పుడైనా ఒక శత్రువు వెంటాడుతూ సుదర్శన చక్రం వేరొక బ్రహ్మాండంలోకి వెళ్లిన సంఘటన మన పురాణాల్లో ఉందా? అది దుర్వాస మహర్షి కథ. ఆయన తన కోపానికి పెట్టింది పేరు. ఒకరోజు ఆ కోపంలోనే శ్రీకృష్ణుడి పరమభక్తుడైన అంబరీషుణ్ణి ఎలాంటి కారణం లేకుండా శపించారు. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు స్వయంగా రాకపోయినా తన సుదర్శన చక్రాన్ని పంపించారు. ఈ చక్రం ముందుగా దుర్వాస మహర్షి తన మంత్రశక్తులతో సృష్టించిన రాక్షసుణ్ణి భస్మం చేసింది. కానీ అక్కడితో అది ఆగలేదు. దుర్వాస మహర్షి వెంటపడింది. ప్రాణాలు కాపాడుకోవడానికి దుర్వాసుడు పరుగెత్తని చోట్లేదు. భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు, అక్కడి నుంచి శివలోకం వరకు వెళ్లారు. వేర్వేరు దిశల్లో వేర్వేరు బ్రహ్మాండాల్లో శరణు కోరారు. కానీ సుదర్శన చక్రాన్ని ఆపగలిగే శక్తి ఎవరి దగ్గర లేదు కదా. అది ఒక మిస్సైల్ కంటే పవర్ఫుల్. చివరికి గత్యంతరం లేక దుర్వాసుడు తిరిగి అంబరీషుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాల్సి వచ్చింది. అప్పుడు మాత్రమే ఆ చక్రం శాంతించింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సుదర్శన చక్రం కాలానికి బ్రహ్మాండానికి అతీతమైందని. సరే, ఇదంతా విన్నాక మీ మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది. శ్రీకృష్ణుడు ఈ భూమిని వదిలి వెళ్ళినప్పుడు మరి ఇంత శక్తివంతమైన ఆయుధం ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది? దీనికి సంబంధించి 2 రకాల వాదనలున్నాయి. మొదటిది మన పురాణాల ప్రకారం వేటగాడి బాణం తగిలిన శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఈ చక్రం కూడా ఆయనతో పాటే వైకుంఠానికి వెళ్ళిపోయింది. రెండో వాదన ప్రకారం మనుషులు ఆ శక్తి కోసం ఆశపడి వెతికి దాన్ని తప్పుడు పనులకు వాడకూడదనే ఉద్దేశంతో గ్రంథాల్లో అది వెళ్ళిపోయినట్లు రాశారు. కానీ నిజానికి శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాక కూడా ఆ చక్రం అక్కడే ఉండిపోయింది. బహుశా సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారక శిథిలాల్లో ఎక్కడో చోట అది దాగుండొచ్చని నమ్మకం. అయితే హిందూ శాస్త్రాలు ఒక విషయం స్పష్టంగా చెప్పాయి. ఈ చక్రాన్ని పట్టుకునే శక్తి ఈ విశ్వం మొత్తంలో కేవలం 2 మాత్రమే ఉంది. ఒకటి శ్రీకృష్ణుడు, రెండవది పరమేశ్వరుడు. మిగతా ఎవ్వరూ దాని తేజస్సును తట్టుకోలేరు. దాన్ని ధరించే ఓపికలకి ఉండదు. సుదర్శన చక్రమే కాదు, మన పురాణాల్లో బ్రహ్మాస్త్రం లాంటి ఇతర భయంకరమైన ఆయుధాల ప్రస్తావన కూడా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం దేవుళ్లే కాదు, దేవతల శక్తులు ఉన్న కొందరు మనుషులు కూడా ఇలాంటి ఆయుధాలను ధరించారు. కేవలం సుదర్శన చక్రమే కాదు, బ్రహ్మాస్త్రం గురించి కూడా ఒక మాట ఉంది. ఈ అస్త్రం గనక ఒక్కసారి ప్రయోగిస్తే అక్కడ మిగిలేది కేవలం విధ్వంసం మరియు బూడిద మాత్రమే.
బ్రహ్మాస్త్రం తర్వాత వచ్చేది పరమేశ్వరుడి అత్యంత శక్తివంతమైన ఆయుధం పాశుపతాస్త్రం. దీని గురించి పురాణాల్లో ఏం చెప్పారంటే, దీని శక్తి ఎంత స్థిరంగా ఉంటుందంటే ఇది ఒక్కసారి బయటకొస్తే కేవలం విశ్వ నియమాలనే కాదు, స్పేస్ టైం కంటిన్యూషన్ అంటే ఈ శూన్య గతిని కూడా మారుస్తుంది, సృష్టి దిక్సూచిని మారుస్తుంది. కొంతమంది మోడర్న్ ఫిజిసిస్టులు దీన్ని మైక్రో బ్లాక్ హోల్ జనరేటెడ్ అని పోలుస్తారు. అంటే ఇది పదార్థాన్ని అస్తిత్వం లేకుండా తుడిచిపెట్టేసే ఒక ఎనర్జీ ఇంపల్షన్. అర్జునుడు తపస్సు చేసి ఈ పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు, కానీ దాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. అర్జునుడు ఎంత కోపంలో ఉన్నా సరే ఈ అస్త్రాన్ని వాడాలనే ఆలోచన అతనికి రాకుండా శ్రీకృష్ణుడు జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే అది వాడితే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. శ్రీకృష్ణుడి గురించి చదివినప్పుడల్లా నాకు ఒక ఆలోచన వస్తుంది. మన కృష్ణుడిని ఎప్పుడూ ఒక చిరునవ్వుతో ఉన్న రూపంలోనే చూస్తాం, కానీ నిజానికి ఒక మనిషిగా ఆయన ఎన్ని కష్టాలు అనుభవించారో చాలా మందికి తెలిసినా కూడా అవి అనుభవంలోకి రావు. పుట్టినప్పటి నుంచి యవ్వనం వరకు కన్న తల్లిదండ్రులకు దూరంగా పెరిగాడు. ఆయన పుట్టకముందే ఆయన అన్నల్ని కంసుడు చంపేశాడు. మేనమామ పంపిన రాక్షసులతో యుద్ధం చేస్తూనే బాల్యం గడిచిపోయింది. ధర్మం, కర్తవ్యం అనే బరువుల వల్ల తాను ప్రాణంగా ప్రేమించిన రాధను కూడా వదులుకోవాల్సి వచ్చింది. ద్వారక అంత గొప్ప రాజ్యమైనా సరే ధర్మ రక్షణ కోసం ఇతరుల యుద్ధాల్లో ఆయన పాల్గొనాల్సి వచ్చింది. ఈ విశ్వంలోని అత్యంత శక్తివంతుడైనప్పటికీ శిశుపాలుడి బూతులు, అవమానాలు భరించాడు. మహాభారత యుద్ధాన్ని ఒక్క క్షణంలో ముగించగల శక్తున్నా సరే అందరికీ సమాన అవకాశాలివ్వడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి కేవలం ఒక గుర్రపు బండి సారథిగా ఉండిపోయాడు. చివరిగా తన చేతులతో నిర్మించిన ద్వారకా నగరం కళ్ల ముందే సముద్రంలో మునిగిపోతుంటే చూడాల్సి వచ్చింది. ఇదే శ్రీకృష్ణుడి అసలైన తత్వం. ఇది మనకు వేరే ఏ దేవుళ్ళలోనూ కనిపించదు. అందుకే కృష్ణుడు భగవంతుడైనప్పటికీ మనకు ఒక స్నేహితుడిలా, ఒక మార్గదర్శకుడిలా కనిపిస్తాడు. అందుకే ఈ మోడర్న్ యుగంలో కూడా ఆయన మనందరికీ దగ్గరగా ఉన్నాడు. సుదర్శన చక్రం ద్వారకలో ఉందా లేదా వేరే లోకంలో దాగుందా